మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహానాడుని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసింది. కానీ ఈ మహానాడుకి ఒకదాని తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నిన్నగాని చూస్తే ఆడ వర్క్ చేసే ఆఫీసర్ల మీద ఆ ఫ్లెక్సీలు కట్టిన కర్రలు విరిగి వాళ్ళ నెత్తి మీద పట్టడం జరిగింది. ఈరోజు కానీ చూస్తే ఈ మహానాడుని మనం ఊహించినంత విధంగా ఈ కార్యకర్తలైనా నాయకులైనా ఈ మహానాడికి హాజరుగాల. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 1 year కాలంలో కడప జిల్లాలో పెట్టడం జరిగింది కదా. ఈ కడప జిల్లాకి రాష్ట్రంలో ఉన్న నలుమూల నుంచి కార్యకర్తలైనా నాయకులైనా ఇంత దూరం మహానాడికి రాలేరు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒక పిలుపు నీయడమైంది. ఆ పిలుపు ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మినీ మహానాడిని నిర్వహించండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఆ పార్టీ ఆదేశం మేరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క నియోజకవర్గంలో మినీ మహానాడు అనే కార్యక్రమం నిర్వహించారు. మనం కానీ చూస్తే 100లో 75% మినీ మహానాడు ప్రోగ్రాలు ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ మినీ మహానాడు అనే కార్యక్రమానికి ముఖ్యంగా రైతులు ఎవరు అక్కడికి రాలా. ఆ లోకల్లో ఉన్న నాయకులు తప్ప చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఏ ఒక్క రైతు కూడా వచ్చి ఈ మినీ మహానాడులో పాల్గొన్న దాఖలు లేదు. మరో పక్క ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి లేనట్టుగా ఆ కార్యక్రమం జరిపించారు. మరో దిక్కడ చూస్తే కొంతమంది ఎమ్మెల్యేలు పేరుకు మాత్రమే మేము ఎమ్మెల్యేని చెప్పుకుంటారు. ఆ మినీ మహానాడు గ్రాండ్గా ఏర్పాటు చేయడం వల్ల ఆడకు వచ్చేది ఒక 5-10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకుండా కొంతమంది వెళ్ళిపోవడం, మరి కొంతమంది ఎమ్మెల్యేలు 2-3 నిమిషాలు మాట్లాడడం. సో ఇవన్నీ కానీ చూస్తే ఓవరాల్గా మినీ మహానాడే పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది. ఇక మన రాష్ట్రంలో కడప జిల్లాలో నిర్వహించిన పెద్ద మహానాడు ఎలా సక్సెస్ అయిందంటే పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవాలి. మొదటి రోజే మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కరు స్పీచ్ ఎక్కువసేపు, డైలాగులు తక్కువసేపు. స్పీచ్ ఎక్కువ ఇస్తారు కానీ దీంట్లో పెద్దగా డైలాగులు అయితే ఏం లేవు. ఎందుకు తెలుసా? కూటమి ప్రభుత్వం మీద రాష్ట్రంలో చాలా వ్యతిరేకత ఉంది ఈ 1 yearలోనే. ఎందుకంటే బాగా ఆలోచిస్తే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వానికి విపరీతమైన గాలి, ఎన్నికల తర్వాత ఈ 1 year కాలంలో కానీ చూస్తే ఆ గాలి మొత్తం ఇప్పుడు తుస్సైంది. మీ మహానాడులో కూడా సేమ్ అదే జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు అందరూ ఈ కార్యక్రమం హాజరయ్యారు. కానీ ఏ ఒక్కరు కూడా ప్రతిపక్షం మీద ఒక మాట అన్న పాపం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం ఏదన్నా అనడానికి కూడా మన వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదా. ఎందుకంటే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి. అలాంటప్పుడు ప్రతిపక్షం మీద ఏం మాట్లాడతారు? సో మొదటి రోజు అయితే అంత పాజిటివ్గా జరిగింది. రెండో రోజు ఏమన్నా ప్రతిపక్షం మీద నోరు మెదుపుతారా లేదా? ఎందుకంటే ఈ మహానాడు కార్యక్రమానికి చాలామంది రైతులు డొమ్మా కొట్టిన పోయారు. రైతులకు ఇష్టం లేదు. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి మీద చాలా ప్రేమ ఉంది. ఆయన కోసం ఇప్పుడు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఈ మహానాడికి మన రాష్ట్రంలో రైతులు డొమ్మా కొట్టారంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఈ మహానాడికి రైతులు కానీ వస్తే చాలా సక్సెస్ఫుల్గా ఉండేది. ఆ మినీ మహానాడులో మీరు మాట్లాడే టైంలో ఒక 10 నిమిషాలు ఆ కూర్చున్న రైతులు కానీ మైక్ ఇచ్చి వాళ్ళ సమస్యలు కూడా ఒకసారి అడిగి తెలుసుకొని వాళ్ళకి ఏదన్నా న్యాయంగా, సపోర్ట్గా, మద్దతుగా కూటమి ప్రభుత్వం మాట్లాడితే చాలా బాగుండేది. కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీలు, మినిస్టర్లు అందరూ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళే అన్ని నిర్ణయాలు. అంతేగాని స్టేజ్ ముందు కూర్చున్న ఏ ఒక్క కార్యకర్తకైనా, నాయకుడికైనా మైక్ ఇచ్చిన పాపన పోల. బాధాకరం అదే. మనం ఎన్నో అనుకున్నాం, మహానాడు జగన్ గారి గడ్డ మీద ఎరగదీయబోతుంది, ఇక జగన్ గారికి ఈ నైట్ నిద్ర పట్టదు, తాడేపల్లిలో జగన్ గారి టీవీ గోడకేసి బద్దలుగా పాల్పడతారు అని అనుకున్నాం. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా. మహానాడికి సుమారు 10 లక్షల మంది వస్తారు అనుకున్నా. 10 లక్షలు కాదు కదా, నాకు తెలిసి 1,00,000 మంది వచ్చి ఉంటారేమో. పోనీ మీరు కామెంట్ చేయండి. మన వీడియో చూసినాక మహానాడికి మీరు వెళ్ళారుగా, మీరు కామెంట్ చేయండి. లేదు మీ గ్రామం నుంచైనా, మీ మండలం నుంచైనా, మీ నియోజకవర్గం నుంచైనా
ఇంతమంది పోయారు మా నియోజకవర్గం నుంచి అని ఒక కామెంట్ చేయండి. పోనీ మీ సొంత నియోజకవర్గం నుంచి ఒక 1000 మంది పోయారా? కామెంట్ చేయండి. పోలా. నాకు తెలిసి ఈ కడప జిల్లాకి దగ్గరగా ఉన్న జిల్లాల వాళ్ళే 4 జిల్లాల్లో 2-3 జిల్లాలు మహా అయితే అటెండ్ అయ్యి ఉంటారు దీనికి. లేదు ఆ కడప జిల్లా వాళ్ళే ముఖ్యంగా అటెండ్ అయ్యి ఉంటారు. ఇక దూరంగా ఉన్న డిస్టిక్ వాళ్ళందరూ ఎవరు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కాల. వాళ్ళు బస్సులు పెట్టినా ట్రైన్లు పెట్టినా వాళ్ళ ఊరు కూడా అటెండ్ అయ్యే పరిస్థితులు లేరు. ఎందుకంటే మన మాట కూడా ఇప్పుడు ఎవరు వినరు. ఎందుకంటే మన మీద కోపం అలా ఉంది వాళ్ళకి. మంచి చేస్తుంటే ఎంత దూరమైన వాళ్ళు వస్తారు, వాళ్ళ ప్రాణాలు తెగించైనా ఆడ నిలబడతారు. కానీ ఆ పరిస్థితులు లేవాడ. ఒక పక్కేమో వర్షాలు ఈదురుగాలు కొడుతున్నాయి. అయినా సరే మహానాడిని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక కసిగా పట్టుదలగా నిర్వహించింది. మొదటి రోజు మట్టికి మనందరం ఎక్స్పెక్ట్ చేసినంత విధిగా మహానాడు కార్యక్రమం జరగల. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. కూటమి నేతలు ఎవరన్నా జగన్ గారి మీద ఒక మంచి డైలాగులు పవర్ఫుల్ స్పీచ్ ఇస్తారేమని చెప్పి చూసా. ఏ ఒక్కరు కూడా ఏం మాట్లాడాల. ఎందుకు తెలుసా? 29లో మన పార్టీ వచ్చిద్దో రాదు చెప్పలేం కదా. అధికారం అనేది మనకి ఇప్పుడు శాస్త్రం కాదు కదా. 29లో జగన్ గారు వచ్చారనుకో, ఇక ఆ సినిమా వేరేగా ఉంటుంది. మనం ఇప్పుడు చూసే జగన్ వేరు, ఆ 29లో చూసే జగన్ వేరు. బహుశా వాళ్ళ తాత ఉంటాడు ఆ టైన. 29లో జగన్ సీఎం అయితే వాళ్ళ తాతను చూసినట్టు మనం సీఎం హోదాలో. అదొకటి. లోకేష్ బాబు గారికి ఒక కీలకమైన పదవి ఇస్తారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోతాడు. ఇక పార్టీ బాధ్యతలు లోకేష్ గారి మీద ఉంటాయి అని అది కూడా ఒకటి చెప్పుకొచ్చారు. అది కూడా ఈ మహానాడులో కనిపించాల. నేను అనుకున్నా ఏమన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తాడేమో, పార్టీ బాధ్యతలు పట్టించేస్తాడు లోకేష్ గారికి అనుకున్నా. సో లోకేష్ గారి గురి కూడా అది కూడా ఏం లేదు. ఆ పోస్ట్ గురించి ఏం చెప్పలా. చాలామంది కుర్చీ మారుతున్నాడు, ఒక మెట్టు పైకి వెళ్ళిపోతున్నాడు, ఆ పోస్ట్ మారిపోయింది అని చెప్పి కొంతమంది రకరకాలు చెప్పుకొచ్చారు. సో అది కూడా ఒకవేళ నిజమైద్దామనుకున్నా, అది నిజం కాల. పోనీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు, బహిరంగ ఇచ్చిన స్టేట్మెంట్లు, వాటిల్లో ఏమన్నా కొన్ని చెప్పి ఈ మహానాడులో కార్యకర్తల నాయకుల్ని సంతోషపెడతారేమనుకున్నా. ఆ హామీల గురించే మాట్లాడాల. గతంలో ఎన్టీ రామారావు గారు చేసిన గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. ఆయన పార్టీని ఏ విధంగా కాపాడుకుంటూ లేబర్ కోసం ఈ పార్టీ పెట్టడని వాటి గురించి వివరిస్తూ వచ్చారు. కానీ వీళ్ళు మేనిఫెస్టోలు ఏం చెప్పారు, మేము ఏం చేస్తున్నాం, ఇదంతా ఎన్టీ రామారావు గారి కృషి వల్ల, ఆయన ఆశీస్సులు, ఆయన అడుగుజాల్లో మేము నడుస్తున్నాం అని ఎవరైనా చెప్తారేమనుకున్నా. కానీ వాటి గురించి ఏ ఒక్కరి నోట్లో వచ్చిన పాపన పోలా. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే బాబు గారు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నమ్మి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. మరో పక్క జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు బాబు గారిని జైల్లో పెట్టినాక ఆ కసితో రాష్ట్రంలో ఉన్న టీడీపీ నేతలందరూ ఏకమై ఎట్టి పరిస్థితులు ఈసారి జగన్ అధికారంలో దించాలి, లేకపోతే ఈ టీడీపీ పార్టీ అనేది ఉండదు, ముక్కలు ముక్కలైపోద్దని చెప్పి విదేశాల నుంచి కూడా టీడీపీని గెలిపించడానికి పాపం వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి వచ్చి ఓట్లేసిన పోయారు. వాళ్ళు ఓట్లేసింది కాక 10 మంది ఓట్లు కూడా వేయించారు. అయినా సరే ఈ 1 year కాలంలో కూటమి ప్రభుత్వం ఏమన్నా మార్పులు వచ్చినంటే ఏదీ లేదు. మరో పక్క 1 సంవత్సరం వదిలేసి, సరే మన రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బంది ఉంది, హామీలు ఇచ్చాం, నెరవేర్చలేకపోతున్నాం, 1 సంవత్సరం వదిలి పోనీ ఈ 4 సంవత్సరాలన్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం అని ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? అది లేదు. వాటి గురించి అసలు ఒక్కరి నోట్ల నుంచి రాలా. పేద ప్రజల కోసం ఈ పార్టీ ఒకటే. బాబు గారి మటుకి స్టేజ్ మీద బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే బాబు గారు తెలుసు, ఇప్పుడు కానీ పార్టీ అధికారంలో రాకపోతే ఈ పార్టీ ఉండదు. ఇక జగన్ గారు పూర్తిగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడంటే ఈ టీడీపీ మటుకి ముక్కలు ముక్కలు చేసేస్తాడు. ఈ టీడీపీలో ఉన్న వాళ్ళందరూ వైసీపీలో చేరతారు. పోనీ జనసేనలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయి అటు చేరిపోతారు అని చెప్పి బాబు గారు కూడా తెలుసు. బాబు గారు తెలిసే విదేశాల నుంచి కూడా కార్యకర్తలని, నాయకులందరూ రప్పించాడు. వాళ్ళందరూ వచ్చారు. పాపం చాలామంది నాయకులు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి కూడా పదవులు రాక, ఎవరు చెప్పుకోలేక వాళ్ళు ఈరోజు మినీ మహానాడు ఎలా జరుగుతుందని చెప్పి ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకొని టీవీ చూస్తున్నారు.
పోనీ నాయకుల గురించి ఏమైనా మాట్లాడతారంటే అది లేదు. సరే, మొదటి రోజు మహానాడు మనం అనుకున్నంత రేంజ్లో లేదు. పోనీ రేపు చూద్దాం, రేపు ఏమన్నా ఘాటుగా ఉంటుందేమో చూద్దాం. రేపు మట్టి ఘాటుగా ఉందంటే కార్యకర్తలకి, నాయకులకి కూటమి ప్రభుత్వం ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు అయింది. ఎందుకు? హామీలు నెరవేర్చాలి, హామీల గురించి కూటమి ప్రభుత్వం చెప్పాలి. మరోపక్క నాయకులకి, కార్యకర్తలకి న్యాయం చేస్తాం, మీరందరికీ ధైర్యంగా ఉండండి, భరోసా ఇస్తున్నాం అని ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తే నాయకులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఏదేమన్నా ఈరోజు నిర్వహించిన మహానాడు మటుకి మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేదు. రేపు చూద్దాం. రేపు ఏదన్నా ఈ నాయకులైనా, ఎమ్మెల్యేలు ఎవరైనా స్పందించి ప్రతిపక్షం మీద మీ సంవత్సర కాలం అది చేసాం అని జగన్ గారి మీద ఏమైనా ఘాటైన విమర్శలు చేస్తారో చూద్దాం. ఒకవేళ చేయలేదనుకో ఇక మనం ఆలోచించుకోవాలి, కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది అనుకోండి. లేదు చేస్తే మటుకి మనలో హామీలు నెరవేర్చకపోయినా రాష్ట్రంలో ఉన్న ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి మనం సంతోషపడవచ్చు. రేపు అప్డేట్ అందిస్తా. థ్యాంక్ యూ.